ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నా అంటే కిట్టిగాడు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ రోజు వీడియో ఏం పెట్టి డిలీట్ చేశాడు, అలానే వాళ్ళ అన్నకి మ్యారేజ్ అయ్యి ఎందుకు విడిపోయారు, వాళ్ళిద్దరు ఒక్క రూమ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, వీళ్ళిద్దరు ఎట్లా అన్నదమ్ము లేరు, దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా కలుస్తారు మనల్ని, మనం కూడా వాళ్ళని కలవచ్చు. సో ఇక వీడియోలోకి వెళ్తే అసలు ఏమేమి జరిగిందో మొత్తం క్లియర్గా ఎవరికి తెలియని మంచి నిజాలు, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ అయితే చేయకుండా, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కానీ వీడియోలో మెన్షన్ చేస్తూ ప్రూఫ్తో సహా మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ టాపిక్లోకి వస్తే కిట్టిగాని వాళ్ళ అన్న పేరు అయితే శ్రీనివాసులు. శ్రీను కూడా కాదు, పెళ్ళైన తర్వాత డివర్స్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుని పొద్దుటూరుకి వచ్చి కిట్టిగాన్ తోటి ప్రొద్దుటూరులో ఒకే రూమ్లో ఉన్నారంట. ఒకే రూమ్లో ఉండడం వల్ల వాళ్ళిద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ మంచిగా ఏర్పడి వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా అయితే మారారంట. సో ఇక్కడైతే మీకు మెన్షన్ చేస్తాను, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మీరే చూసుకోండి. కిట్టిగాని వాళ్ళ అన్న శ్రీనివాసులు ఉన్నాడు కదా, వాళ్ళ అన్న ఏ ఊరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడో ఇప్పుడు అయితే అడ్రస్ చెప్తా. చేసుకున్నాడు అంటే పక్క నేనంట, దగ్గర నేనంట. ఏ ఊరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడో ఇప్పుడు మీకైతే అడ్రస్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నాకైతే ఒక బ్రదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. కిట్టిగాని వాళ్ళ అన్నకి ఈ బ్రదర్కి చాలా ఫ్రెండ్షిప్ ఉండే అనమాట. వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళంట, వాళ్ళిద్దరు కలిసే వాళ్ళంట. ఈ బ్రదర్ని కూడా సంబంధాలు చూడమని చెప్పిండంట కిట్టిగాని వాళ్ళ అన్న శ్రీనివాసులు. కానీ చూసిండట, కానీ ఎవరు ఈ కిట్టిగాని వాళ్ళ అన్నని ఎవరు మెచ్చలేదంట. సో ఈ బ్రదర్ అయితే నాకు నిన్ననే చెప్పిండు, కానీ కామెంట్ లైవ్లో చెప్పిండు, కాకపోతే నేనైతే స్క్రీన్ షాట్ తీసుకోలేదన్నమాట. సో ఈ రోజు అయితే స్క్రీన్ షాట్ తీసిన ఆ బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడైతే మీకు మెన్షన్ చేస్తా చూడండి. అడ్రస్ క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కడప జిల్లా కోడూరు అనే ఊరు, శ్రీనివాసుల వల్ల వైఫ్ వల్ల విలేజ్ అది. ఈ బ్రదర్ కామెంట్ చేసింది కూడా ఆ పక్కనే ఉంటారట. ఆ కోడూరు పక్కనే ఈ బ్రదర్ వాళ్ళ ఊరు. మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ బ్రదర్ని అడిగి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? వాళ్ళదైతే చెన్నూరులో ఉంటారంట ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు క్లియర్గా ఇస్తాను, నాకైతే అంత ఐడియా లేదు, మెన్షన్ చేస్తాను, మీరే చూసుకోండి ఫ్రెండ్స్. అంత అయితే క్లియర్గా లేదు, నాకు గుర్తున్న వరకు అయితే మీకు ఇక్కడ చెప్పాను. ఎట్లాగో స్క్రీన్ షాట్ పెడతాను. మంచిగా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడి ఇద్దరు అన్నదమ్ముల లెక్క మారిరంట. అంతే. ఒకరిదేమో ఆంధ్రనంట, ఒకరిదేమో తెలంగాణనంట. అసలు కిట్టిగాని పేరు కిట్టిగాడు కాదు, కిట్టిగాని పేరు భరణి అంట. కిట్టిగాని పేరు భరణి, వాళ్ళ అన్న పేరేమో శ్రీనివాసులు అంట. సో ఇంతవరకు అయితే తెలుసు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే, ఈరోజు లచ్చక్క టీవీలో అయితే వీడియో రాలేదు, ఎందుకంటే లత ప్రెగ్నెన్సీ పోయింది అని వీడియో తీసి పెట్టిందంట ఆల్రెడీ. అందరు నోటిఫికేషన్ వచ్చింది కదా అని వీడియో ఓపెన్ చేస్తే రిమూవ్డ్ బై అప్లోడర్ అని వచ్చిందంట. అంటే వీడియో ఎవరైతే పెట్టారో ఆ వీడియోని వాళ్ళే రిమూవ్ చేశారు అని చెప్తుందంట. వీడియో నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఓపెన్ చేస్తే వీడియో అయితే వస్తలేదంట. ఈ రోజైతే లత ప్రెగ్నెన్సీ పోయిందని కన్ఫామ్ గా వీడియో అయితే తీసే ఉంటాడు. ఈ రోజు పెట్టినట్టున్నాడు, కానీ ఎవరేమంటారో ఇంత తొందరగా పెడితే అని మళ్ళీ వీడియోని రిమూవ్ చేసినట్టున్నాడు. అందరికి చాలా వరకు నోటిఫికేషన్ వెళ్ళినాయి అంట. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళిందో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్. నాకు కూడా నోటిఫికేషన్ వచ్చింది, 3 బయట అప్లోడర్ అని చూపిస్తుంది. అంటే వీడియో పెట్టిండు, కానీ ఎవరేం తిడతారో అని ఆ వీడియోని అయితే డిలీట్ చేసిండు అనమాట. మీకు కూడా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దొరసానిపల్లి పటాన్చేరు కాలేజ్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుందంట అని చెప్పాను కదా. సో వేరే అయితే చిన్న మట్టి రోడ్ సైడ్, ఆర్ట్స్ కాలేజ్ సైడ్ చిన్న మట్టి రోడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది వాళ్ళ ఊరు అని చెప్పిర్రు. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నా చూడండి. ఇంకొకరు అయితే పతాన్ కాలేజ్ దగ్గర ఉంటుంది అని, వాళ్ళ ఇల్లు పతాన్ కాలేజ్ దగ్గర ఉంటుంది. వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళని చూసినాను. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు. ఒక సిస్టర్ ఉండి మాది పతాన్ కాలేజ్ దగ్గరనే ఇల్లు, ఎక్కడో చెప్పండి, పతాన్ కాలేజ్ దగ్గరనే మా ఇల్లు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పండి, మేము వెళ్తాం మాట్లాడతాం అని అంటున్నారు. సో ఇక్కడ కూడా మీకు అన్ని స్క్రీన్ షాట్స్ పెడుతూనే ఉంటా చూడండి ఫ్రెండ్స్. మనం అనుకున్నట్టుగానే నిన్న వీడియోలో వాళ్ళ అన్నకి హెల్త్ బాగాలేదు అన్ని వీడియోలు చేసిండు కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఏమన్నాడు నిన్నటి వీడియోలో, నాటు వైద్యం వేపియాలి, ఆయుర్వేదిక్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి అది ఇదని మాట్లాడిండు కదా. కానీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అక్కడ ఉంది ఫ్రెండ్స్, నిజంగానే ఉంది. వాళ్ళు వెళ్తున్నారంట. మేబీ అక్కడ ఏదైనా ప్రమోషన్ ఉంది కావచ్చు సిస్టర్.
అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడతాను చూడు. ఏది కరెక్ట్ అనేది ఇక మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ అడ్రస్ తీసుకొని వెళ్తే పక్కా వాళ్ళు కలుస్తారు, డౌటే లేదు. వాళ్ళని మీరు కలవచ్చు, డౌటే లేదు. వాళ్ళు కేరళ వెళ్తున్నారని చెప్పారు కదా, అక్కడనైతే దగ్గరలో ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఉంటుందంట. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా ఫ్రెండ్స్? కేరళ అయితే వెళ్తున్నాడు. అక్కడ ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళి కేరళ వెళ్తాడంట. సో ఇన్ఫర్మేషన్ నాకు ఎట్లా వచ్చిందంటే ఒక సిస్టర్ ఇక్కడ కామెంట్ చేసింది చూడండి, ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నా చూడండి. కొత్తకల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుందంట అక్కడికి వెళ్తే ఎవరైనా మంచిగా అవుతారంట. సో అక్కడికి తీసుకెళ్తున్నా మా అన్నని అని చెప్పి అక్కడ ప్రమోషన్ చేస్తాడేమో, మేబీ నేనైతే గట్లనే అనుకుంటున్నా. మా అన్నని ఇక్కడికి తీసుకురావడం వల్లనే మా అన్న మంచిగా అయ్యిండు అని మళ్ళీ అట్లా ఒక వీడియో తీసి అలానే ప్రమోషన్ కలుపుతాడేమో. ప్రమోషన్ కోసం అయితే కేరళ వెళ్తున్నాడు అని మనకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడైతే మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ సిస్టర్ అయితే కామెంట్ చేసింది. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక బ్రదర్ కామెంట్ ఏం పెట్టాడంటే, మీరు వీడియోలో చెప్పారంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. ఓకే బ్రదర్ చెప్పండి అని అన్నాను. మీరు వీడియోలో అయితే చెప్పారు అని అనుకుంటున్నాను, అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. మన ఏమైతే కనపడకుండా మీరు ఒకవేళ చెప్పినా కానీ వీడియోలో చెప్పండి, మన ఏమైతే కనపడద్దు అని అయితే ఒక బ్రదర్ చెప్పిండు అనమాట. సో మీకైతే కామెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకొక బ్రదర్ అయితే నా పేరు కనిపించద్దు, వాళ్ళు నాకు బాగా దగ్గర వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే, నాకు చుట్టమే అవుతాడు అతను అంత పరిచయం అయితే లేదు కానీ వాళ్ళకి అమ్మ నాన్న అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారు. కిట్టిగాని వాళ్ళు ముగ్గురు అంట. కిట్టిగాని పేరు భరణి కిట్టిగానికి ఒక అన్న ఒక తమ్ముడు వీడంట, ముగ్గురంట. అమ్మ నాన్న అందరు ఉన్నారంట. మరి వీడు ఒక్కడు ఎందుకు సపరేట్గా ఉన్నాడో మరి ఆ బ్రదర్ అయితే క్లియర్గా చేయలేరు. బ్రదర్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక అతను ఒక్కడు ఎందుకు సపరేట్గా ఉంటున్నాడు అనేది మాకైతే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇతనైతే కిట్టిగాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడంట, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాడంట. ఎప్పుడు చూడు ఒక్కడే ఉంటాడట, ఒక్కడే పని చేసుకునేవాడంట. కిట్టిగాని వాళ్ళ అన్న కిట్టిగాడు చేసేది టైల్స్ వర్క్ అంట. సో ఆ బ్రదర్ అయితే మెన్షన్ చేసిండు. టైల్స్ వర్క్కి వెళ్తూ వీళ్ళు అయితే మంచిగా పరిచయం అయ్యి ఒకే రూమ్లో ఉన్నారంట. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. కిట్టిగానికి అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరూ ఉన్నారు. కానీ ఎందుకు సపరేట్గా ఉంటుండో మనకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అతనే సపరేట్గా ఉండడం అయితే స్టార్ట్ చేసిందంట. అతని డబ్బులు అతని దగ్గరే ఉండేవంట, ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకునేవాడు కాదంట. సో ఒక్కడే ఉంటాడంట. మన అందరు చుట్టాలు అయితే అందరూ ఉన్నారంట. మరి దేని గురించో మనకైతే ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ బ్రదర్ అయితే అట్లా కామెంట్ చేసి వాళ్ళని వదిలేయండి, అతను వాళ్ళ ఫ్యామిలీనే పట్టించుకోడు, ఇంకా మీరు ఎన్ని వీడియో చేసినా మిమ్మల్ని ఏం పట్టించుకుంటాడు, ఆయనకు అట్లాంటి పెద్ద ఫరకే పడదు. మీరు ఎన్ని వీడియోస్ చేసుకుని ఆయన కొంచెం కూడా అనగాడు. ఆయనకు డబ్బులు అంటే బాగా ఇష్టం, కోసం ఏదైనా చేస్తాడు. డబ్బుల కోసం ఫ్యామిలీనే వదులుకున్నాడు. మీలాంటి వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా వేస్టే అన్నట్టుగా ఆ బ్రదర్ అయితే కామెంట్ చేసిన అనమాట. మీకైతే మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసిరు కదా, కిట్టిగాని రామల్ వాడు కేరళ వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ అన్నకు పిచ్చి పట్టినట్టు ఎందుకు చేస్తున్నాడు అని అంటే, కేరళ తీసుకెళ్ళి ప్రమోషన్ చేపించి అక్కడ మా అన్న మంచిగా ఏంటని మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చని. ఈరోజు వాడు వీడియో ఎందుకు పెట్టలేదంటే, రత ప్రెగ్నెన్సీ పోయిందని ఆల్రెడీ వీడియో షూట్ చేసి వీడియో పెట్టిండు. చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళింది. కానీ ఆ వీడియో ఓపెన్ చేస్తే మాత్రం నాకు కూడా వచ్చింది. కానీ ఆ వీడియో ఓపెన్ చేస్తే మాత్రం రిమూవ్డ్ బై ద అప్లోడర్ అని చూపిస్తుంది. అంటే ఆ వీడియోని డిలీట్ చేసిరన్నమాట. బారాణ గాని గురించి అయితే మీకు అందరికి తెలిసిందే. వాళ్ళ అన్ననైతే సొంతమన్న కాదంట. ఆయన పేరు శ్రీనివాసులు, టైల్స్ వర్క్ చేస్తాడు. ఫస్ట్ మ్యారేజ్ అయింది, వాళ్ళ ఆవిడతోటి గొడవ అయిందంట. వాళ్ళ ఆవిడతోటి గొడవలు విడిపోడు, డైవర్స్ అయిపోయిందంట. వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో గొడవ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిండంట. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసిన, ఫస్ట్ నుంచి మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు నేమ్స్ పెట్టే వాళ్ళ అందరినీ కనుక్కొని మరి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నా. నేమ్ వద్దు, మా నేమ్ పెట్టొద్దు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, చాలా దగ్గర వాళ్ళు, మళ్ళీ మాకు గొడవలు అయితే అనుకున్న వాళ్ళైతే నేమ్ హైడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోతో అయినా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రేపు ఇంకెట్లాంటి వీడియో చేస్తారనుకుంటున్నారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.